చూస్తున్నాం మనం. ఈ ఐటీ కంపెనీస్, షెల్ కంపెనీస్ అండ్ పెన్నీ స్టాక్స్ కంపెనీస్, అంటే పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాక్డౌన్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత 4 ఏళ్లుగా శిరీష్ చంద్రకాంత్ షా అన్న ఆయన ఒక 212 కంపెనీలు షెల్ కంపెనీస్ ఆయన ఫ్లోట్ చేశారు. అందులో 16 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. దట్టు పెన్నీ స్టాక్స్. ఇవి పెన్నీ స్టాక్స్లో సాధారణంగా బ్లాక్ను వైట్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాము. ఐటీ డిపార్ట్మెంట్ వాటిని క్రాక్ చేసే పరిస్థితిలో క్రాక్ చేస్తుంది. ఆల్మోస్ట్ 200 కంపెనీల మీద వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ శాఖలు అందరూ కలిపి మూకుమ్మడిగా ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. సో పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. న్యూస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, SMS వచ్చింది, లేదా మెయిల్ వచ్చింది, ఎవరో బ్రోకర్ చెప్పారని చెప్పి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఈ పెన్నీ స్టాక్స్లో ఇరుక్కుపోయే ప్రమాదమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ షా అన్న వ్యక్తి ఆల్మోస్ట్ భూషణ్ స్టీల్స్కి, భూషణ్ పవర్, అజ్మీరా గ్రూప్ కంపెనీస్ చాలా క్లోజ్గా రిలేట్ అవుతూ వస్తున్నారని చెప్పిన న్యూస్ కూడా మనం చూస్తున్నాము. PMO సంబంధించి, అంటే ప్రధానమంత్రి కార్యాలయానికి దీనికి సంబంధించిన సమాచారం అందించారు. దీంతో ఈ షా నాయన్ మీద సెబీ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు, MCA ఇవన్నీ కలిపి ఆయన మీద దాడులు చేయబోతున్నాయి పూర్తి స్థాయిలో. సో పెన్నీ స్టాక్స్లో ఇక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసే ముందు, ఎందుకంటే ఐటీ, సెబీ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్ కాబోతున్నాయి, వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా సూచన మీరన్నీ గైడెన్స్ ఇస్తారు. మీరు చెప్పింది అంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనే ఫస్ట్ అది ఆ కాన్సెప్ట్ తీసేయాలండి. తర్వాత మెసేజ్లు, సెల్ ఫోన్కి మెసేజ్లు వస్తూ ఉంటాయి, బై చేయండి, 5,000 షేర్లు బై చేయండి, టార్గెట్ 10 రూపీస్ ఉన్నదాన్ని టార్గెట్ 30 రూపీస్, స్టాప్ లాస్ 8.5 రూపీస్ అంటారు. ఆ స్టాప్ లాస్ మీకు అది 8.5 రూపీస్కి వచ్చినా కూడా మీరు అమ్మాలన్నా కూడా అమ్మలేరు. డౌన్ సైడ్ సీలింగ్ రోజు పడుతూనే ఉంటుంది. సో అటువంటి స్టాక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. రెగ్యులర్గా అంటే ఏదో ఒక మీకు అంత స్టాక్ మార్కెట్ మీద లేకపోతే స్టాక్ పికింగ్ మీద అవగాహన లేనప్పుడు మన TV5లో ఇస్తున్న రికమెండేషన్స్ ఫండమెంటల్వి, టెక్నికల్వి చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. 80%, 90% మనకి సక్సెస్ రేట్ ఉంది. సో దాన్ని ఫాలో కాండి. లేదా మీకు నచ్చిన అనలిస్ట్ ఎవరైనా ఉన్నా కూడా, మేమంటే మనమని కాకుండా ఏదైనా ఛానల్లో వచ్చినా కూడా వాళ్ళవి మీరు ఒకసారి బేరేజ్ వేసుకొని మీరు ఫాలో కాండి. కానీ ఇటువంటివి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకండి. టార్గెట్స్ నమ్మకండి. టార్గెట్స్ అవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ బాగున్న రోజుల్లో బాగానే ఉంటాయి. ఇటువంటి చిన్న కంపెనీస్కి ఒకసారి మార్కెట్లో లిక్విడిటీ తగ్గి కరెక్షన్ స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా కొనేవాళ్ళు ఎవరు ఉండరండి. ఆపరేటర్స్ చాలా క్విక్గా, స్మార్ట్గా ఎగ్జిట్ అవుతారు. మనం ఇరుక్కుపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఫైన్. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ